రెయిన్బో ఎలా ఫామ్ అవుతుంది అనేది పిల్లలు అడుగుతుంటే మీరు ఇది చూపించండి. పాలు కాసిన తర్వాత చల్లారేటప్పుడు కిందున్న ఎన్విరాన్మెంట్కి, పైనున్న చల్లదనానికి, కిందన్న వేడికి మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా గమనించారా? చూడండి, కలర్స్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. నేను జూమ్ చేశాను, అప్పుడు చూడండి కలర్స్ ఎంత క్లియర్గా కనపడుతున్నాయో. సో లుకింగ్ వెరీ నైస్ కదా. చూడండి, మన ఇంట్లోనే మన పిల్లలకి చక్కగా చూపించవచ్చు ఈ రెయిన్బోని. వర్షం వస్తేనే రెయిన్బో కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదండోయ్. ఎవ్రీడే మన ఇంట్లోనే రెయిన్బోని చూడొచ్చు. ఇలాగా చూడండి, రెయిన్బో ఎలా వస్తుంది, మళ్ళీ డిసపియర్ అయిపోయి మళ్ళీ ఎలా ఫామ్ అవుతుంది అనేది కూడా దీంట్లో కనిపిస్తుంది. మీరందరూ చూడండి ఒకసారి. ఇంట్లో మీరు పాలు